ప్రస్తుతమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని అందజేయడానికి నాగలింగేష్ పాస్టర్ గారు సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. నాగలింగేష్ పాస్టర్ గారు, వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. వందనాలక్క. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమయట దయగల తండ్రి, నాయన మీ నామకు వందనాలు. మమ్మల్ని మీరు ప్రేమించి ఇచ్చినటువంటి ఉదయకాల ప్రార్థన బట్టి కృతజ్ఞతలు. వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకు ఇవ్వండి. మీరు మాట్లాడండి నాయన. మా అడుగులు పరలోక రాజ్యం వైపు స్థిరపరచబట్లాగిన సహాయం దయచేయండి నాయన. మరి రామేశ్వరమ్మ గారి కుటుంబం యొక్క మారుమనసు విషయమైన తండ్రి, మరి మిక్కిలిగా మీ ఎంతో అడుగుతూ ఉన్నాం. మనస్సులను మార్చగలిగినటువంటి దేవుడవు నాయన. మరి ఆ కుటుంబీకుల యొక్క మనసులను మార్చి సత్యమైన దేవుడు మీరే అన్న సత్యాన్ని వారు తెలుసుకున్నట్లుగా వారి హృదయం నందు జ్ఞానంను మీరు వెలిగించి తృప్తిపరచమని, మహిమ మీరు పొందుకునమని నాయన. కష్ట నష్టంలో నుండి లేవనెత్తమని, సంతోషాన్ని ఇవ్వమని యేసునామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. శిలువ ధ్యానములు వచ్చేసాయి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ధర్నాస్ పాస్టర్ గారికి, అలాగనే సహకరించినటువంటి దేవరాజ్ అన్న గారికి క్రీస్తునామమున వందనాలు. ప్రియమైన దేవుని యందు పెద్దలారా, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. శిలువ ధ్యానంలో వచ్చేసాయి. అంటే దాదాపు 40 రోజులు అందరూ ఉపవాసం ఉండి ఉండగలిగినటువంటి వాళ్ళు ఉపవాసం ఉండి దేవుణ్ణి ధ్యానించుకుంటూ ఉంటారు. కాబట్టి వారిని బలపరుస్తూ మరింతగా వారు దేవుని యందు స్థిరపరచబడలాగున కొన్ని మాటలు చెప్పుకుందాం. శిలువ శ్రమల గురించి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకం నందు మనిషిగా జీవించినప్పుడు ఆయన శిలువ మరణం అప్పుడు పొందుకున్నటువంటి శ్రమల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే అది వర్ణించలేం. మనం ఎంత వర్ణించు. ఒక 100 కేజీల బియ్యం మూట బియ్యపు సంచి తీసుకొని వచ్చి అందులో ఒక్క బియ్యపు గింజను పక్కకు తీసి ఇదే మొత్తం అని చెప్పి అనుకున్నామంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు పొందుకున్నటువంటి శ్రమలు ఆ బియ్యపు సంచిలో ఉన్నాయి చూడండి. బియ్యపు గింజలు 100 కేజీల బియ్యపు సంచి, అంతకు మించి ఉంటుంది ఆయన శ్రమలు. ఒక్క బియ్యపు గింజ మాత్రం మనం తీసుకొని చెప్పగలం, అంతకు మించి చెప్పలేం. ఎంత చెప్పుకున్నా అంతకు మించి చెప్పలేం. అయితే ఆయన జీవితంలో ఆ చివరి 3 రోజులు ఎలా జరిగింది అనేది చెప్పుకుందాం. సాధ్యమైనంత వరకు కవర్ చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి యొద్ద ఎలా పెరిగారంటే, యోహాను సువార్త 53వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త యెషయా గ్రంథం 53 2వ వచనం. యెషయా గ్రంథం 53 2వ వచనం. ఆయన తండ్రి దగ్గర లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. ఎంత చక్కగా యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి దగ్గర పెరిగారు అంటే, పరలోక తండ్రి దగ్గర ఎలా పెరిగాడంటే లేత మొక్క వలె. ఇప్పుడు మన ఇళ్లలో చిన్న పిల్లలు, అప్పుడే పుట్టినటువంటి పిల్లల్ని ఎలా పెంచుకుంటూ వస్తామంటే, అలారముదుగా చేతిలో ఎత్తుకోవాలన్నా కూడా చాలా జాగ్రత్తగా ఎత్తుకుంటాం చూడండి. 2 చేతులు అలా పట్టుకొని చాలా జాగ్రత్తగా, అలా అల్లారు ముద్దుగా యేసుక్రీస్తు ప్రభుల వారు పెరిగారు. ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె. అంటే లేక సంతానం పుట్టింది, వాళ్ళని ఎత్తుకోవాలనే స్థితికి వచ్చామంటే ఎంత చిన్నగా ఎత్తుకుంటాం కదా. ఒక 20-30 సంవత్సరాల తర్వాత ఒక కుమారుడు పుట్టాడు అనుకోండి, కుమార్తె సంతానం కలిగింది అనుకోండి, వాళ్ళు ఎంత అల్లారుముద్దుగా పెంచుతారు అంటే అంత అల్లారుముద్దుగా, కనీసం కాళ్ళు కింద పెట్టనియారు, అంతగా పెంచుతారు. అలా
ముద్దుగా పెరిగాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అతను ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయనకు జరుగుతున్నటువంటి సన్నివేశాలు ఆయనకు జరుగుతున్నటువంటి సన్నివేశాలు యోహాను సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. వచనాలు ఎక్కువ ఉంటాయి. ఎవరైనా 4వ వచనం. యేసు తనకు సంభవింపబోవునవన్నీ యేసు ఎరిగిన వాడే తనకు సంభవింపబోవన్నీయు ఎరిగిన వాడే వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడైన యేసునని వారు ఆయన నజరేయుడైన యేసునని అని ఆయనకు ఉత్తరం ఇయ్యగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలుచుండెను. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుల వారిని అప్పగించడానికి యూదా గారు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభుల వారు జనాలందరినీ మరణాన్ని చూసి పారిపోతాడు ఇలాంటిది అనుకున్నారు జనాలందరూ. ఎందుకంటే చాలా మంది బంట్రోతులు వచ్చారు కదా అదే పనిగా, ఇతను పారిపోతే పట్టుకుందాం అని చెప్పేసి. ఎక్కడ ఆయన మరణాన్ని చూసి పారిపోలే, మరణాన్ని చూసి ఎదురెళ్ళాడు. నేనే రా వచ్చినాను పట్టుకో అని చెప్పంటానే బంట్రౌతులు నేల మీద పడిపోయారు. మొత్తం అందరూ నేల మీద పడిపోయారు. ఇతనేంది మరణానికి ఎదురొస్తున్నాడు అని. ఎందుకంటే ఆ కాలంలో వాళ్ళు హింసించే విధానం అంత గొప్పది. ఆ కాలంలో వాళ్ళు హింసించే విధానం బహుభయంకరమైనది. వాళ్ళు మరణానికే తీసుకెళ్తున్నారు అంటే ఇంకా చాలా భయం అన్నమాట. ఇంతగా హింసిస్తారు, ఇతనేమి ఎదురెళ్తా ఉన్నాడు అని భయపడిపోయారు. అక్కడ పడిపోతే మళ్ళీ ఇంకొకసారి అడిగి ఎవరిని తీసుకెళ్లాలనుకుంటున్నారంటే యేసును. అంటే నేను ఆయన్ను, నన్ను తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటారనమాట. అంటానే వెంటనే ఆయన పట్టుకొని 12వ వచనం 12వ వచనం. అంతటి సైనికులను సహస్రాధిపతియు యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయన బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయారా అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయారు. ఎంత హ్యాపీ కదా తీసుకొని పోయారా అంటే, కానీ తీసుకుపోలేదు. ఎలా తీసుకుపోయారంటే లూకాసు వార్త 22వ అధ్యాయంలో ఉంటుంది. ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఎవరైనా కానీ మరణాన్ని చూసి, లేదా ఇప్పుడు మన దగ్గరకు ఎవరైనా ఒక దొంగ దగ్గరకు పోలీసు వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు అతన్ని పట్టుకోవడానికి అతను నేనండి ఇది చేసినది అని అంటే అతను ఈడ్చుకొని పోయే అంత అంటే బేడీలు వేసుకొని అలా తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకంతే. ఆయనే ఎదురు వచ్చాడు, ఇంకా ఆయనే నేనే అన్నాడు కాబట్టి ఈవెను పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి నేనే అయ్యాయి తప్పు చేసినది అంటే తీసుకెళ్లి లోపల కూర్చోబెడతారు. ఇంకా అంతే. ఎందుకంటే వాడే ఒప్పుకున్నాడు, డైరెక్ట్ కోర్టులో సరెండర్ చేద్దాం అనే ఉద్దేశంతో. యేసుక్రీస్తు ప్రభుల వారిని నేనే ఆయన్ను, నన్ను తీసుకెళ్ళండి అని అనగానే లూకాసు వార్త 22వ అధ్యాయం 54వ వచనం చూడండి. 22:54 లూకాసు వార్త. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టుకొని రా నాన్న అని చెప్పేసి అలా చేతుల గడియలేసి అలా తీసుకొని వెళ్ళిపోలే, ఈడ్చుకొని పోయారు. వీళ్ళు వెళ్ళినది ఎక్కడికి? గెస్సమనే తోట దగ్గరికి. అంటే బయట ఊరి బయట ఉన్నదాన్ని. అక్కడి నుంచి ఈడ్చుకొని వచ్చేసారు. నేనే వస్తున్నాను కదా అని చెప్పేసి ఆయన వస్తే, నన్నే తీసుకెళ్ళండి అని ఆయన వస్తే, ఆఖరికి చెవి నరకబడితే ఒక సైనికుడిని స్వస్థపరిస్తే అందరూ కలిసి మళ్ళీ ఆయనను ఈడ్చుకొని పోయారు అక్కడి నుంచి. అల్లారు ముద్దుగా దేవుని దగ్గర పెరిగాడు చూడు, తండ్రి దగ్గర అల్లారు ముద్దుగా పెరిగాడు చూడు. కిందకి చూస్తే తండ్రి అల్లారు ముద్దుగా పెంచబడినటువంటి కుమారుడిని ఈడ్చుకెళ్తున్నారు. సరే చూశారు, ఈడ్చుకొని వెళ్ళిన తర్వాత
ఇక నెక్స్ట్ జరగబోయేది ఈ లోకంలో మామూలుగా పోలీస్ స్టేషన్లో జరిగేది. ఎందుకంటే మన రాజ్యాంగపు పద్ధతులు, బైబిల్ పద్ధతులు సేమ్ సేమ్. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని కానీ ఈ వ్యవస్థనంతా మన బైబిల్ గ్రంథాన్ని చూసే రాశారు అనేది మనకు తెలిసినదే. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత వాడిని కూర్చోబెట్టి, మనిషిని ఎవరినైనా కానీ తిరిగి కోర్టులో సబ్మిట్ చేసేంత వరకు ఇంకా వాడిని ఏమనరు. ఎందుకంటే తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి. ఒప్పుకోక ముందు కొట్టేస్తారు బాగా, ఒప్పుకో నువ్వే చేసావు కదా అని చెప్పేసి. ఆల్రెడీ లొంగిపోయినటువంటి ఇంకేం చేయలేరు. కోర్టు కేసు చెప్తే వాళ్ళు చెప్పింది చేయాలి. యేసుక్రీస్తు ప్రభుల వారిని అక్కడికి తీసుకెళ్లారు, ఈడ్చుకొని పోయారు. ఈడ్చుకొని పోయిన తర్వాత ఇంకా తీర్పు రాలేదు, ఇంకా కనీసం ప్రజెంట్ చేయలేరు, యాజకుని దగ్గర పెట్టారు. మార్కు సువార్త 14వ అధ్యాయం 65వ వచనం చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయము 65వ వచనం. అందరూ ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖమునకు బుసుగు వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రోతులను ఆయనను. యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా అందమైన రూపం ఆయనది, అందమైన రూపం. ఎందుకంటే ఆయనకు ప్రతిరూపాలే కదా మనం. అంటే ఆయన రూపంలో నుంచి ఆయన రూపంగానే కదా మనం పుట్టాము. చాలా అందమైన ముఖం. ఆయన మీద ఎంతటి అవమానం కలిగించారంటే ఆయనకు అలా ఈడ్చుకొని వచ్చి ఒళ్ళంతా దెబ్బలు తగిలింటే జస్ట్ ఊరికి అక్కడ నిలబెట్టి ఉమ్మి వేసి తల మీద కొట్టి ఎవరు కొట్టారో కనుక్కో అని చెప్పేసి ఈ పదజాలం మొదలుపెట్టారు. అంటే పూర్తిగా ఆయన ముఖం మీద ఒక్కడేలా మనకు ఏది కరుణామయుడు మూవీలో చూపించినట్టు జస్ట్ ఒకరు ముఖం మీద ఉమ్మి వేయరు, కొందరు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి. దేవుడు చూసినప్పుడు అసలు ఎంత కోపం వచ్చి ఉంటుందంటే ఆయన ముఖం మీద అలా ఉమ్మి వేయగానే అందరూ వచ్చి, అంటే అక్కడ ఉన్నటువంటి సైనికులు అందరూ అలా వన్ బై వన్ వచ్చి ముఖం మీద ఉమ్మి వేసుకుంటూ వెళ్ళిపోయారా. ఏం చేయలేకుండా సైలెంట్గా అలానే ఉండిపోయాడు. ఏం చేయకుండా అలానే ఉండిపోయాడు. ఆయనకు తెలుసు ఎక్కడ పట్టుకోవడానికి బంట్రోతులు వచ్చారు చూడు ఆయనను. అప్పుడే చెప్తాడు, నేను అనుకుంటే నా తండ్రి నా కోసం సేనను పంపించడా, ఎందుకు నేను సైలెంట్గా ఉన్నాను, దీనికోసమే కదా నేను వచ్చింది అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడనే చెప్తారు. సేమ్ అదే మాట. ఆ మాటను అలా పాటించుకుంటూ ముఖం మీద ఉమ్మి వేయబడ్డాడు. పోనీ అంతా ఆగిపోయారా? అసలు ఏ తప్పిదం చూసి వెళ్ళి ఆయన పట్టుకున్నారు? ఏ తప్పిదం చూసి? ఎవరైనా దొంగను పట్టుకుంటా ఉన్నారంటే ఇదిగో ఇతని దొంగ కాబట్టి పట్టుకున్నాం అని అంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువును ఏ తప్పిదం చూసి పట్టుకున్నారు తెలుసా? మార్కు సువార్త, మత్తయి సువార్త 26వ అధ్యాయం 59వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 59వ వచనం. ఎందుకంటే ఇది కంటిన్యూగా అక్కడ తర్వాత ఏం జరిగింది అనేది రావాలి కాబట్టి ఇట్లా అక్కడిక్కడ తిప్పాల్సి వస్తుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 59వ వచనం. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదకుచుండిరి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ తప్పు చేశాడు కాబట్టి పట్టుకున్నామని కాదు. ఆయన పట్టుకొని వచ్చారు. అసలు ఎందుకు పట్టుకున్నామో ఇప్పుడు వెతుకుతా ఉన్నారు. ఏమని వెతుకుతా ఉన్నారంటే ఏదైనా సాక్ష్యం దొరుకుతుందా ఇతన్ని చంపడానికి, ఇతను చచ్చిపోయేంతగా ఏదైనా సాక్ష్యం దొరుకుతుందా?
ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధంగా అబద్ధ సాక్ష్యం వెదకుచుండేది గాని అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యం ఏమీ దొరకలేదు. తుదకు 2-3 మనుషులు వచ్చి వీడి దేవాలయం పడగొడతా అన్నారు. అబద్ధ సాక్ష్యాలు చెప్పే వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ కోర్టు దగ్గర జడ్జి గారు తీర్పిస్తా ఉంటారు కదా ఈ లోకంలో. అబద్ధ సాక్ష్యాలు చెప్పే వాళ్ళు ఎలా ఉంటారంటే బయటే ఉంటారు. మనం లాయర్ని పట్టుకొని వెళ్తే ఆ లాయరు ఒక ఇద్దరు ముగ్గురిని అదే పనిగా రెడీ చేసి పెట్టేసి అక్కడ ఆయన దగ్గర పెట్టుకుంటాడు. వాడికి అంతో ఇంతో ఇస్తే వాళ్ళు వచ్చి ఆయన ఏం చెప్పమంటే ఇదిగో ఈ మనిషి అంతవరకు ముఖపరిచయం కూడా ఉండదు వాళ్ళిద్దరికి. ఆ తప్పు చేసినటువంటి నిందితుడుగా ఉన్నటువంటి వ్యక్తికి వీడు మా పక్కనే ఉంటాడు, మేము ఇతన్ని చూసాము, ఇతను ఏం తప్పు లేదమ్మా ఆ రోజు అని చెప్పేసి జడ్జి గారికి చెప్తారు. ఇతను ఏ తప్పు లేదండి అని చెప్పేసి, అంటే డబ్బు తీసుకొని చెప్తారు. యేసుక్రీస్తు ప్రభువులు వారిని పట్టుకున్నాక అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి చాలా మందిని పిలిపించారు. అందరూ చెప్పారు, చాలా మంది చెప్పారు, కానీ ఏది నిలవబడలేదు, ఏది తూగలేదు. ఎందుకంటే ఒకరికి చెప్పారంటే లేదు ఆయన ఆ రోజు అలా చెప్పలేదని అందరికీ తెలుసు అని చెప్పే మాట అందరు చెప్తా ఉన్నారు. ఓకే, మరి ఎలా పట్టుకోవాలి? తప్పే లేకుండా యేసుక్రీస్తు ప్రభువులు వారిని పట్టుకున్నారు. ఇప్పుడు తప్పులు ఎతకడం మొదలు పెట్టారు. ఆయన ఏదైనా దోషం కనపడతా ఉందా? ఎందుకంటే రాత్రంతా హింసించుకుంటూ వచ్చేసినాం కదా, పట్టుకొని ఏడ్చుకుంటూ వచ్చేసాం, ముఖం మీద ఉమ్మిలేసాం, తల మీద కొట్టేసాము, ఆటలాడుకున్నాం ఆయనతో. ఇప్పుడు తప్పెతుకుదాం అని చెప్పేసి డబ్బులు ఇచ్చి మరి మనుషులు పెట్టుకొని వెతికిచ్చి ఎక్కడ ఏది కనపడలా. ఆఖరకు మందిరం మూడు దినాల్లో కడతాడు అనే మాట పట్టుకొని ఆయనను ఇక శిక్షించాలి అనే ఉద్దేశంతో అప్పగించేశారు. అప్పగించిన తర్వాత తర్వాత మార్కు సువార్త 14వ అధ్యాయం 61వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయము 61వ వచనం. అయితే ఆయన ఉత్తరమేమియు చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా అని ఆయనను అడుగగా, ఆమేన్. ఇది మళ్ళీ చెప్పుకోవాలక్క. ఓకే, ఇలా ఆయన పట్టుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువుల వారిని హింసించే విధానం ఎలా ఉంటుందంటే, అంటే ఆయనను అక్కడ ఇక్కడ తిప్పుతారు కదా, అక్కడ ఇక్కడ తిప్పినప్పుడు మొదట అన్న అనే ప్రధాన యాజకుని యొద్దకు వస్తాడు, తర్వాత కయపా దగ్గరకు వస్తారు, ఆ తర్వాత పిలాతు దగ్గరకు వస్తారు. ఇంతవరకు మనం చెప్పుకున్నది అన్న దగ్గర జరిగినది, కయపా దగ్గర జరిగినది చెప్పుకుంటూ వచ్చాం. ఆ తర్వాత పిలాతు దగ్గరకు వస్తారు. పిలాతు మళ్ళీ హేరోదు దగ్గరకు పంపిస్తాడు. హేరోదు మళ్ళీ పిలాతు దగ్గరకు పంపిస్తాడు. ఈ 5 చోట్ల యేసుక్రీస్తు ప్రభుల వారిని తిప్పుతారు. అన్నా దగ్గరికి, కయపా దగ్గరికి, పిలాతు దగ్గరికి, హేరోదు దగ్గరికి, మళ్ళీ పిలాతు దగ్గరికి. ఇలా ఈ ఐదు ఒక వ్యక్తి దగ్గరికి 2 సార్లు, 5 సార్లు ఆయన తిప్పబడతాడు. మొదటి 2 సార్లు అయిపోయింది. ఇక పిలాతు దగ్గరికి వచ్చిన తర్వాత పిలాతు ఎందుకు ఇతన్ని పట్టించారు? అసలు ఎవరు పట్టించారయ్యా నిన్ను? ఎందుకు ఇంతగా పట్టించారు ఇతన్ని? ఏ తప్పిదం నాకు కనిపించట్లేదే, పర్ఫెక్ట్ గా ఉన్నాడు కదా మనిషి అని చెప్పేసి అనుకుంటూ యేసు దగ్గరకు వచ్చి, అంటే ఆయన దగ్గరకు వచ్చి, ఆయన నువ్వు ఎందుకు పట్టబడ్డావో నీకు తెలుసా? యోహాను సువార్త 18వ అధ్యాయం 35వ వచనంలో ఉంటుంది ఈ మాట. 35వ వచనంలో అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి కదా, నీవేమి చేసితివని అడుగగా, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఈ సంబంధమైనది కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు పిలాతు వచ్చి ఇలా అంటున్నాడు, నేను యూదుడని కాదు కదా,
ఎవరు నిన్ను పట్టించారు తెలుసా? నీ స్వజనము, నీ ప్రధాన యాజకులు నిన్ను నాకు అప్పగించారు. అసలు ఏ తప్పు లేకుండానే నిన్ను నాకు అప్పగించేశారు. నువ్వు యూదుల రాజువా? ఒకవేళ అయితే నాకు చెప్పేసేయ్ అని అనగానే, అవును నువ్వు అన్నట్టే అని చెప్పేసి, అయితే నా రాజ్యం ఈ రాజ్యం కాదు, పరలోక రాజ్యం అని చెప్పేసి ఈయన చెప్తా ఉన్నాడు. ఆయన విన్నాడు. అయితే ఏ తప్పు ఇతనిలో వాళ్ళు మోపుతున్నటువంటి డబ్బులు తీసుకొని వాళ్ళు చెప్తున్నటువంటి ఆ నేరాలు ఏవి యేసుక్రీస్తు ప్రభుల వారి మీద నిలబట్టం లేదు. ఇంతగా నిలబడకుండా వీళ్ళందరూ ఇక ఎలా తయారైపోయారంటే, మొన్న ఏదో న్యూస్లో చూసాం. అంటే ఒక మనిషికి కుక్క కొరికితే ర్యాబిస్ వ్యాధి సోకి ఆ మనిషి కాలక్రమేణా ఆ కుక్క మాదిరి తయారైపోయాడు. అంటే పాకుతూ నడవడం, అరవడం, కరవడం ఇలాంటివి చేస్తా ఉన్నారు. ఇక్కడ మనుషులందరూ ఇదే అయిపోయారు దాదాపుగా. డబ్బు తీసుకున్నారు కదా, ఆ పనికి ఎంతగా న్యాయం చేస్తా ఉన్నారంటే ఇక ఏమీ లేదు, ఆయనను పట్టుకుంటే ఇంకా సిలువ వేయాలి. ఆల్రెడీ వాళ్ళు హింసించినటువంటి విధానాన్ని పిలాతు గారు చూశారు. ఏమీ లేకుండా ఇంతగా హింసించేశారే, ఇతన్ని అప్పగించేశాననుకో ఇక పరిస్థితి ఏంది? ఇతన్ని వదిలిపెట్టరు వీళ్ళు. ఎందుకంటే పిచ్చి కుక్కల మాదిరి ఆయన వెంట పడతా ఉన్నారు, చంపేయడానికి చాలా ఇష్టంగా ఉన్నారు. ఇతని చేతికి వీళ్ళని అప్పగిస్తే బాగోదు అని చెప్పేసి ఆయన కనీసం వీరి మనిషే కదా, వీళ్ళ బంధువే కదా ఇతను. ఎందుకంటే అందరు వచ్చినది వాళ్ళే కదా, నీ స్వజనులే నిన్ను అప్పగించారని చెప్పేశారు కదా, అందరూ ఈయన బంధువులే ఉంటారు కదా. ఒకవేళ ఈయన హింసించబడే విధానాన్ని చూసేనా మారుమనసు పొందుతారేమో, అంటే వదిలేయమని చెప్తారేమో చూద్దామని చెప్పేసి యోహాను సువార్త 19వ అధ్యాయం మొదటి వచనం నుంచి, అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రం ఆయన తొడిగించి ఆయన యుద్ధకు వచ్చి, యూదుల రాజాసుమని చెప్పి ఆయన అరచేతులతో కొట్టిరి. ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభుల వారిని అరచేతులతో కొట్టడం అయిపోయింది, ముఖం మీద ఉమ్మి వేయడం అయిపోయింది, వాళ్ళు ఏ విధంగా హింసించాలో అదంతా హింసించడం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పిలాతు గారు ఇంకొంచెం ఏమన్నా ఇతన్ని ఇంకొంచెం బాధ పెడితే, ఒకవేళ వీళ్ళు చూసి సరే వద్దు అంటారేమో చూద్దాం అనుకున్నాడు. కొట్టడానికి అప్పగిస్తే 39 కొరడా దెబ్బలు కొడతారు. 40 దెబ్బలు కొడితే ఇక ఆ మనిషికి శిక్ష వేయడానికి లేదు, రూల్ అది ధర్మశాస్త్ర ప్రకారం. 40 దెబ్బలు కొడితే 39 కొట్టేసి మళ్ళీ వెంటనే వేరేది అంటే ఏది? అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళతో కిరీటం నల్లి తల మీద పెట్టి, కిరీటం నల్లారు ముళ్ళతో. అవి ఎంత బలమైన ముళ్ళో మనం ఊహించుకోవచ్చు. తల మీద పెట్టారు. ఊదారంగు వస్త్రాన్ని ఆయనకు తొడిగారు. వచ్చి అంటే ఏం చేశారు వాళ్ళు? ఆయన్ను తీసుకొని వెళ్ళి ఆయన యూదుల రాజు అని చెప్పేసి అక్కడ అనుకున్నారు కదా అంతకుముందు, ఆ రాజు అనే పదాన్ని నిజం చేస్తా ఉన్నారు అక్కడ. ఊదారంగు అంటే దాదాపు మంచిగా ఉండే ఒక రంగు వస్త్రాన్ని ఆయన తొడిగించేశారు. తలపైన కిరీటం పెట్టారు. చేతిలో ఒక రెల్లు పెట్టారు. ఎందుకంటే రాజుకి ఇవన్నీ ఉంటాయి కదా. ఆయన రాజుని చేసేసి అంటే నవ్వుకోవటానికి ఆయన రాజుని చేసి ఆయన ఎదురుగా వచ్చి అందరు ఏమంటా ఉన్నారంటే యూదుల రాజా శుభం అనడం, అరచేత్తో కొట్టడం, పోవడం, ఉమ్మివేయడం, అరచేత్తో కొట్టడం, పోవడం. 2 సార్లు ఉమ్మివేయబడ్డాడు.
2 సార్లు ఉమ్మివేయబడ్డాడు. యూదుల రాజా శుభం అని చెప్పడం, అరచేత కొట్టడం, వెళ్ళిపోవడం. యేసుక్రీస్తు ప్రభుల వారిని కనీసం అంటే పరలోకానికి అలా వెళ్ళినప్పుడు ఆయన ఆయన ముఖ అసలు ఆయనకున్నటువంటి పరిశుద్ధతను బేస్ చేసుకుంటే ఆయన నామాన్ని కూడా మనం ఉచ్చరించలేం, పలకలేం. అలాంటిది ఆయనను వెటకారంగా రాజును చేసినట్టు చేసి ఆయన ముందర మోకరించి యూదుల రాజా నీకు శుభం అని చెప్పేసి నవ్వులాటగా ఆయనను ఆడుకున్నాడు చూడు. నిజంగా ఆయన కోపాన్ని ఒక్క నిమిషం క్షణమాత్రం చూపించింటే ఎవరు బతికేవాళ్ళు కాదేమో, బతికేవాళ్ళం కాదేమో. అలా అనుభవించాడు. ఎంతగా ఆయనను హింసించారంటే ఆయన అలా తీసుకొని వచ్చి అంటే ఇంకా ఇక్కడికంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 27-31 వచనం చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం చూడండి. ఆయనను పిలాతు దగ్గర హింసించే విధానము 29వ వచనం చూడండి. ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాల్లోని యూదుల రాజానికి శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును ఆయన తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆల్రెడీ తల మీద కిరీటాన్ని పెట్టారు, ముళ్ళ కిరీటాన్ని. రెల్లు ఆయన చేతిలో పెట్టారు. ఆ రెల్లు అలా తీసుకొని ఆ రెల్లు తీసుకోకముందు ముఖం మీద ఉమ్మి వేశారు. యూదుల రాజానికి శుభం అని చెప్పి అన్నారు. తల మీద టప్ అని కొట్టిపోతా ఉన్నారు. ఆ ముళ్ళు అలా దిగబడుతుంటే యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం అలా బయటకు వస్తుంటే ఎంత బాధ ఉంటుంది మనిషికి. అనుభవించాడండి అదంతా అలానే అనుభవించాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అనుభవించిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ వేసుకున్నటువంటి వస్త్రాలు ఉన్నాయి కదా, వాటిని తీసేసి మళ్ళీ ఆయన వస్త్రాన్ని ఆయనకు తొడిగించి పిలాతు దగ్గరికి మళ్ళీ తీసుకొని వచ్చారు. బయటకు తీసుకొని రండి అంటానే పిలాతు దగ్గరకు తీసుకొని వచ్చారు యేసుక్రీస్తు ప్రభుల వారిని. తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయం 35వ వచనం చూడండి. 19వ అధ్యాయం 5వ వచనంలో ఆ ముళ్ళ కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. ఆమేన్. 5వ వచనంలో మన ప్రతి బైబిల్లోనూ ఇదిగో ఈ మనుషుడు అని బోల్డ్ అక్షరాలతో రాయబడి ఉంటుంది, అంటే పెద్ద అక్షరాలతో. అలా ఇంకు కొంచెం ఎక్కువ పడి ఉంటుంది. ఎందుకు అంటే ఒక్కసారిగా షాక్ అయిపోయాడు పిలాతు. నేను లోపలికి ఇలా పంపించలేదు ఈ మనిషిని, ఏదో కొట్టుపోండి అని చెప్పేసి పంపించాను. అయితే వీళ్ళు తీసుకొని వచ్చిన విధానము, లోపలికి ఎలా వెళ్ళాడో, ఎంత దయనీయంగా ఆయన బయటకు వచ్చాడో చూసి స్టన్ అయిపోయి ఒక్కసారిగా ఒక్క క్షణం ఆగిపోయి ఆయన చూసి ఇదిగో ఈ మనుషుడు అని చెప్పేసి అన్నాడు చూడు. నిజంగా ఆగిపోయాడండి ఆ మనిషిని చూస్తానే, యేసుక్రీస్తు ప్రభుల వారిని చూస్తానే. పిలాతు గారు ఇంతగా హింసించారా, ఇంత కోపాన్ని దాచిపెట్టుకున్నారా వీళ్ళు, ఇంత పిచ్చిగా ఇతని ఎట్లా ప్రవర్తిస్తున్నారా, ఇంతగా హింసింపబట్టక అసలు అర్హుడు కాదు కదా, ఇతను విడిపించేద్దాం అని చెప్పేసి మళ్ళీ యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చి, అయ్యా నేను నిన్ను విడిపించటకు నాకు అధికారం ఉంది, వాళ్ళ చేతికిస్తే నిన్ను చంపేస్తారు, దయచేసి నువ్వు నాతో మాట్లాడు అంటే మౌనంగా ఉండిపోయాడు. ఎందుకంటే దీనికోసమే నేను వచ్చాను, ఈ హింసింపబడ్డానికే వచ్చాను అని చెప్పేసి.
వీళ్ళ దగ్గరికి ఆ మాట తీసుకొని వస్తే అక్కడికి కూడా ఒక మాట అంటాడు కదా 7వ వచనంలో. ఆ ఆ ఇదిగో ఈ మనుషుడు అంటానే 6వ వచనంలో అంతగా హింసింపబడితే పిలాతు భయపడ్డాడు. పిలాతు అలా స్టన్ అయిపోయి చూశాడు. ఈ మనుషులేమో 6వ వచనంలో అంటారు చూడండి, ఆ మనిషిని చూసి యేసుక్రీస్తు ప్రభుల వారు హింసింపబడిన విధానాన్ని చూసి ఇంకొంచెం, ఎందుకంటే పిచ్చోళ్ళకి ఎలా ఉంటుందంటే అంటే కుక్కలకు ఎలా ఉంటుందంటే, పిచ్చి కుక్కలకు ఏదైనా కానీ కొరికాయి అనుకో, ఏదైనా ఒక వస్తువును, ఒక దూది పరుపును ఒక కుక్క చేతికి ఇచ్చామనుకో, అది కొరకడం ప్రారంభించి అందులో నుంచి దూది బయటకు వస్తా ఉందనుకో, ఇక మొత్తం దాన్ని అంటే చిల్లాపల్లం చేసేంత వరకు, అంటే అది మొత్తం ఊడిపోయేంత వరకు ఆ దూది బయటకు వస్తా ఉంటే దానికి ఇంకొంచెం ఆనందం. అలా ఆ దూది మొత్తం బయటకు వచ్చేంత వరకు అది నోట్లో నుంచి విడదీయకుండా అలా పట్టుకొని ఇదిగో ఊపేస్తా ఉంటుంది, కొరికేస్తా ఉంటుంది. అట్లా చేశారు యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసి ఇంకా వాళ్ళ చేతికి అప్పగిస్తే, అప్పటికి కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, సిలువ వేయండి అని యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి పిలాతు దగ్గర మాట్లాడుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభులు పిలాతు గారు, ఈ మనుషుని నేను ఎట్లా సిలువ వేసేది? ఆయన పరిస్థితి చూస్తేనే దిగాలుగా ఉంది. సరే, వీళ్ళ మాట ప్రకారం ఉందాం, ఎవరినో ఒకరిని విడుదల చేయాలి కదా ఈ పండగకు, ఇదిగో ఇతన్ని విడుదల చేద్దాం అనే ఉద్దేశంతో మళ్ళొకసారి అడిగితే, లేదు ఇతన్ని సిలువ వేయండి, కావాలంటే బందిపోటునైన బరబ్బాను మా కోసం వదిలేయండి అని చెప్పేసి అరుస్తే వెంటనే ఈయన సిలువ వేయడానికి అప్పగించకుండా పిలాతు గారు ఏం చేశారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చి మాట్లాడితే ఈయన మౌనంగా ఉన్నాడు. అర్థం కావటం లేదు పిలాతు గారికి. వచ్చి ఇతను సహకరించట్లేదు, వాళ్ళు సహకరించట్లేదు, ఏం చేయాలి? నీతిమంతుని నేను హింసించడం నా వల్ల కావటం లేదు అని చెప్పేసి 12వ వచనంలో 13వ వచనం, పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బాతా అని పేరు. ఆమె 14వ వచనం కూడా, ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చెను. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా చాలా పిలాతు యేసుక్రీస్తు ప్రభుల వారిని తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టి, రాళ్ళ మీద అలా కూర్చొని పెట్టి బయటకు తీసుకొని వచ్చి రాళ్ళు పరిచిన స్థలం మందు న్యాయపీఠం మీద ఆయన కూర్చున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని అలా పెట్టేశాడు. ఇంకా ఎంతసేపు చూస్తారో చూడండి, కనీసం చూసైనా మారు మనసు పొందుతారేమో. బయటకు తీసుకొని వచ్చేసాడు. పైనుంచి అక్కడికి అందరికి కనపడేలా అక్కడి నుంచి చూసి దూరం నుంచి చూస్తున్నారేమో వీళ్ళు అని చెప్పేసి బయటకు తీసుకొని వచ్చి రాళ్ళు పరిచిన స్థలం మంది ఆయన కూర్చొని అలా పెట్టేశాడు. చూడండి అయ్యా, దగ్గర నుంచి చూడండి, దగ్గర నుంచి చూశారు దగ్గర నుంచి. అయినా కూడా ఏ మనిషి కూడా, ఏ కోసాన కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ శిలువ మరణం నుంచి తప్పిద్దాం అనే ఉద్దేశం ఎక్కడ ఎవరి దగ్గర కూడా కనీస భావం కూడా లేదు, ఇంచు మటుకు కూడా లేదు. అలా కూర్చొని అలా ఉండిపోయాడు. ఇదిగో మీ రాజును తీసుకొని వచ్చాను, ఇదిగో ఈ మనుషుని తీసుకొని వచ్చాను, హింసింపబడినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని మీ ఎదురుగా పెట్టాను, ఏం చేద్దాం అని చెప్పేసి మీరే ఆలోచించుకోండి అని మౌనంగా అలా కూర్చుంటే, ఎంతసేపు కూర్చున్నారో తెలియదు కానీ అయినా కూడా వీళ్ళ మాట మాత్రం సిలువ వేయండి అట్లానే సిలువ వేశారు. మత్తయి సువార్త ఈయనను పట్టుకున్నాక, యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టుకున్నాక అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత శిక్ష వేస్తారు కదా. ఆ శిక్ష వేసినప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని సన్నివేశాలు
కొన్ని సన్నివేశాలు యోహాను సువార్త, ఇంక మధ్యలో చాలా ఉన్నాయి, వదిలేశాను. ఓకే, సన్నివేశాలు యోహాను సువార్త 19 అధ్యాయం 34 చూడండి. చంపేయడానికి అప్పజెప్పేసిన తర్వాత వీళ్ళు అతన్ని శిక్షించారు. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఎంతగా హింసించారంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయారా లేదా అని తెలుసుకోవటానికి, ఎందుకంటే వీళ్ళ నియమం ప్రకారం చనిపోకపోతే ఒక పద్ధతి, సాయంత్రం లోపు చనిపోతే ఒక పద్ధతి. రెండు పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతి నెరవేర్పు కోసం నెక్స్ట్ ఏం చేయాలి అనే ఉద్దేశంతో చనిపోయాడా లేదా, చూస్తే చనిపోయాడని తెలిసింది, కానీ కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఇక బల్లెం ఉంది, ఆ బల్లెంతో అలా పొడిచారు. పక్కలో పొడుస్తానే మొత్తం కారిపోయింది కదా రక్తం, ఇక మిగిలింది ఏం లేదు. ఆ మిగిలిపోయినటువంటి కొంచెం ఉన్నటువంటి రక్తం, దాని తర్వాత నీళ్లు ఆయన శరీరంలో నుంచి అలా కిందకు పారాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడికి మరణించారని నిర్ధారణ చేసుకున్న తర్వాత మార్కు సువార్త 15వ అధ్యాయము 44 చూడండి. చాలా వచనాలు తీసేశాను. మార్కు సువార్త 15వ అధ్యాయం 44. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయేనా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన ఎద్దకు పిలిపించి, ఆయన ఇంతలోనే చనిపోయేనా అని అతనిని అడిగాను. పిలాతు గారు అంటే చనిపోయాడు కదా అని చెప్పేసి వీళ్ళెళ్ళి ఆయన అప్పగించి, ఎందుకంటే ఇక్కడ చూసి భయపడ్డాడు చూడు, ఇదిగో ఈ మనుషుడు అని. ఇక వాళ్ళకి అప్పగించేస్తే వాళ్ళు ఎంత హింసలు పెట్టారో అక్కడి వరకు తీసుకెళ్లేంత వరకు ఇవన్నీ చూసుకుంటూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన భావం కూడా ఇక ఈ మనిషిని హింసించకుండా ఉంటేనే మేలు అనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. వీళ్ళు ఎంత పట్టుబట్టుకున్నారంటే పిలాతు గారు ఆశ్చర్యపోయారు. ఒక మనిషిని ఇంత త్వరగా చంపేస్తారా శిలువ మరణంలో? ఒక మనిషి శిలువ మరణంలో ఇంత త్వరగా చనిపోయాడా అని చెప్పి ఎంత త్వరగా చనిపోయారంటే వీళ్ళు హింసించిన విధానం అంతగా ఉంది. ఎందుకంటే ఎంతో మందికి శిలువ మరణాన్ని వేసినటువంటి వ్యక్తి పిలాతు గారు. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది చనిపోలేదో, చనిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏందనేది, చనిపోకపోతే ఏం లేదు పరిస్థితి, కాళ్ళు విరగ్గొట్టి కిందకు దించడం, చనిపోతే కాళ్ళు విరగ్గొట్టరు అంతే. ఎంతమంది కాళ్ళు విరగ్గొట్టించాడో పిలాతు గారికి తెలుసు. ఆ మనిషిని ఇంతలోనే చనిపోయి ఇంత త్వరగా చంపేసినారా మీరు, ఏం మనుషులు నాయన మీరు అని చెప్పేసి పిలాతు గారు ఒక్కసారిగా ఇంత కోపం పెట్టుకున్నారా మీరు యేసుక్రీస్తు ప్రభుల వారి మీద అని చెప్పేసి అనుకున్నాడు. ఇటువంటి ఎంతగా హింసించారో కొద్ది వరకు ఒక బియ్యపు గింజను తీసుకొని చెప్పుకున్నాం. ఇట్లాంటి వాళ్ళ కోసం యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నటువంటి మాట తెలుసా? ఇంతగా హింసించినటువంటి వాళ్ళ కోసం. లూకాసు వార్త 23వ అధ్యాయం 34. లూకాసు వార్త 23వ అధ్యాయం 34. 34. యేసు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఒక్కటే మాట అన్నాడండి. చేయబోతున్నటువంటి దాని గురించి, చేసినటువంటి దాని గురించి, ఏం చేస్తారో అనే దాని గురించి, చేసినటువంటి దాని గురించి, తండ్రి వీరేం చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఈ క్షమాపణ రావాలి మనకి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనను ఎంతగా హింసిస్తున్నారో, పక్కలో బల్లెపోటు పొడుస్తారని తెలిసినా కూడా, తలపై ముళ్ళ కిరీటం పెడతారని తెలిసినా కూడా, ఊదా రంగు ముఖం మీద ఊమి వేస్తారని తెలిసినా కూడా అందరినీ క్షమించేశారు చూడండి. ఆ క్షమాగుణం రావాలి. ఈనాడు అది కరువైంది.
అటువంటి క్షమాగుణాన్ని మనమందరం కలిగి ఉండాలని ప్రభు పేట తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్ ఆమేన్. సుందర నీ దేహమే చితుక కోటిరా, మున్లతో కిరీటమే తలపై గూర్చిరా. సుందర నీ దేహమే చితుక కోటిరా, మున్లతో కిరీటమే తలపై గూర్చిరా. నే చేసిన పాపములే నా యేసుకు గాయాలై, నా ఘోర శాపమే నా యేసుకు సంకెళ్ళై, సిలువాలో వ్రేలాడే శ్రీయేసుడు. గలతీ సంఘానికి పత్రిక రాస్తూ 3వ అధ్యాయము 1వ వచనంలో, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసు క్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. పౌలు గారు విప్రత కలిగిన చిత్రకారుడు గలతీ సంఘములో సువార్త ప్రకటిస్తున్నాడు. సరిగ్గా పౌలు గారి వలనే ఈరోజు నాగలింగేష్ గారు, పాస్టర్ గారు, దైవజనులు మన కన్నుల ఎదుట సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసు క్రీస్తును ప్రదర్శనకు తెచ్చారు. కన్నులు ఎలా చూస్తాయి? కన్నులు ఎలా చూస్తాయి? వినుట ద్వారా విశ్వాసం కలుగునని ఆ పౌలే రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో రాస్తాడు. వినుట యేసు క్రీస్తు మాట వలన కలుగును. చూచుట, వినుట చెవికి కన్నుకి సంబంధం ఉన్నది. చెవులు వింటాయి, కన్నులు చూస్తాయి. మనోపలకముల మీద స్కిల్డ్ పెయింటర్, చిత్రకారుని వలె మా ఇంట్లో ఒక చిత్రకారిణి ఉన్నది, తిబారాని. స్వతహాగా అలవోకగా బొమ్మలు గీస్తుంది. దేవుడు అపారమైన టాలెంట్ ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. ఏ వస్తువైనా, ఏ పెయింటర్, ఏ సన్నివేశమైనా ఊహించుకొని క్యాన్వాస్ మీద, పేపర్ మీద, తెల్ల కాగితం మీద బొమ్మలు గీస్తుంది. రాబోయే కాలంలో చూద్దాం దేవుడైనా వాడుకుంటాడో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజముగా పౌలు గారి వలె, పౌలు గారిని పోలి గలతీయుల కన్నుల ఎదుట ప్రదర్శనకు తెచ్చి మన కన్నుల ఎదుట కూడా మన 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 మనోపలకం మీద క్రీస్తు వారు శిలువ దృశ్యం క్లియర్గా చూపించిన నాగలింగేష్ పాస్టర్ గారికి నిజముగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అభినందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు అయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వందనాలయ్య గారు. రండి, చిన్న ప్రార్థన ద్వారా తెలుగు సభ ప్రార్థన ఆశీర్వాదం ద్వారా తెలుగు సభ ఇంతటితో ముగించుకున్నాము. జాన్సన్ గారు చిన్న ప్రార్థన చేస్తారా? పరిశుద్ధుడా నా యేసయ్య, నాయన నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలయ్య. గొప్ప దేవుడా, మహాదేవుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి నాయన, మానవుని పట్ల నాయన మమ్మల్ని ప్రేమించి నాయన మమ్మల్ని పాపశాప మరణముల నుంచి విడిపించడానికి నువ్వు చూపిన ప్రభా అయ్యా, వివరించలేని విస్తారమైన ప్రేమను బట్టి నీకే మహిమ కలుగునుగాక. నైనా నీకు స్తోత్రం ప్రభువా, నీకు వందనం. నైనా నువ్వు ఎటువంటి ప్రేమను ప్రభు కనపరిచావో నైనా
నాయన అదే తిరిగి ప్రేమను ప్రభా నీ యందు మేము పొందుకోవటానికి నాయన తండ్రి మీద నాయన ప్రభ తగిన ప్రేమను ప్రభా మేము కూడా ఆశపడటానికి ప్రయాసపడటానికి నాయన ప్రభా అట్టి నాయన బాధ్యతను ప్రభా ఈ యొక్క నాయన భూమి మీద ప్రభా నెరవేర్చేవారుగా తండ్రి మాటకు విధేయతపూర్వకంగా ప్రభా మీట్లో ఉన్న మేమందరం మా కుటుంబాలతో మమ్మల్ని సిద్ధపరచమని సార్వత్రిక సంఘమును సిద్ధపరచమని నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. చక్కగా ప్రార్థన చేసిన మనందరి నిమిత్తము వేడుకొనిన జాన్సన్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు పరలోక ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ప్రభు అన్న పొందిన ప్రార్థన. నీ నామము ప్రస్తుతపరచుకుని రాజ్యం నీ చిత్తము నెరవేరినట్లు భూమి ఎందుకు నెరవేరు ఆహారం నేను మనకు తెలియచేయను మేడల అపరాధం శోధనలు ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే అన్నావు తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందామండి. పాస్టర్ నాగలింగేష్ గారు మంచి వర్తమానంతో మనం వచ్చారు. ఇప్పుడు ఆశీర్వాదం కూడా విడుదల చేస్తారు. అయ్యా. అయ్యగారు, మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క కృపయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు కూడి ఉన్న మనకును, మన కుటుంబములకును, మన సంఘములకును, ధరనైనటువంటి హిందీ సెషన్లకును, సకల పరిశుద్ధులకును, రామేశ్వరమ్మ గారి కుటుంబీకుల మార్మనసునకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ అందరికీ వందనం. అయ్యగారు అన్మ్యూట్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునాక. ఇంతటితో తెలుగు సభ ముగిసిందని హిందీ సభలోనికి వెళుతున్నామని ప్రకటిస్తున్నాము. आइए विश्वनाथ प्रसाद जी जगदीशपुर बिहार से तैयार खड़े हैं हमारे नेतृत्व करने, ताकि हम हिंदी सभा आरंभ करने जाएंगे। आइए पास्टर विश्वनाथ प्रसाद जी, आपका स्वागत है। धन्यवाद 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 धन्यवाद। हे हमारे पिता स्वर्ग और धरती के स्वामी, पिता पुत्र पवित्र आत्मा, सनातन के प्रभु यीशु पापा के नाम से जीवित खुदा, मंडली के साथ दीन और नम्र बन के थरथराते हुए तेरे अनुग्रह के सिंहासन में आए, तुझे से बलकुबत मांगते हैं, तुझे से दरखास्त करते हैं। रातें अच्छी से बीती, मीठी नींदी, धन धान घराने को आपने जगते हुए रक्षा किया, सुरक्षा किया, हमें भिन्न भिन्न जगह से इकट्ठा करने में मदद की। हम मंडली के साथ आपको कोटि कोटि धन्यवाद 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 करते हैं। आज का मिशन, आगे का समय आपके हाथों में सौंपते हैं। हमारे बीच उपस्थित हो करके हमारी अगुवाई करे अब्बा। पराक्रम, शोभा, वैभव, राज्य तेरा है पापा जी। तू ही सभी पर मुख्य और प्रधान है। तू ही प्रभुता करता है, बल देता है, बढ़ाता है। धन वैभव तेरे हाथों से मिलता है। तेरी महिमा युक्त नाम को मैं स्तुति करता हूँ।